ఎలాగున్నారండి? ప్రభు మహాకృపలో మీరందరూ క్షేమమే కదూ? మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు నా హృదయపూర్వక శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దిన వాక్య ధ్యానం కొరకు ప్రొవర్బ్స్ చాప్టర్ 3 వర్స్ 6, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. ఆయన నీ త్రోవలను సరళము చేయును. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకెదురయ్యే ప్రతి ఆటంకాలు, వ్యతిరేకతలు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలు అన్నిటిలో మన త్రోవను ఆయన సరళం చేసేటటువంటి దేవుడై ఉన్నారు. ఎవరు ఈ దీవెనకు పాత్రలు అవుతారంటే, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 26 వర్స్ 7, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఈ దీవెనకు ప్రభునందు విశ్వాసం కలిగినటువంటి వారు పాత్రులనేటటువంటి సంగతిని మనం గమనిస్తున్నాం. నీతిమంతులంగా మనం ఉండాలి అనంటే, దేవుడు ఈ ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాలంటే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. ప్రొవర్బ్స్ చాప్టర్ 3 వర్డ్స్ 5 and 6, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5, 6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో దేవుడు మన మార్గాన్ని లేక మన త్రోవను సరళం చేయాలంటే మొదట మనము మన స్వబుద్ధి మీద ఆధారపడకూడదు. రెండవదిగా పూర్ణ హృదయంతో ప్రభునందు విశ్వాసం ఉంచాలి. మూడవదిగా మన ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి అనగా దేవుని ఇష్టం చొప్పున మనం బ్రతకడానికి ఇష్టపడాలి. నాడు దావీదు గురించి సమూయేలుతో ప్రభువారు అన్నారు, అతడు నా చిత్తానుసారమైన మనసు గలవాడని. ఆ కారణాన్ని బట్టియే దేవుడు సౌలు తర్వాత ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే రాజుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. సౌలు దేవుని మనసును అనుసరించి నడవక ప్రజలకు జడిసి దేవుని చిత్తాన్ని అశ్రద్ధ చేసిన కారణం రాజరికాన్ని అతడు పోగొట్టుకున్నాడు. తనకెదురైనటువంటి ప్రతి పరిస్థితుల్లో అతడు ఓడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అదే సౌలు దావీదును నాశనానికి అప్పగించాలని పలుమార్లు ప్రయత్నించిన దేవుడు దావీదు మార్గాన్ని సరళం చేసి సౌలు చేతికి దేవుడు దావీదును అప్పగించకుండా ఆయన కాపాడుతూ వచ్చారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, దేవుడు మన త్రోవను సరళం చేయవారుగా ఉండగా మనకు ఎదురుగా నిలవదగింది ఏదీ లేదు. ఈ కారణాన్ని బట్టి పౌల్స్ ఎపిస్టల్ టు రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 31, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? విన్న ఈ మాటల ద్వారా ప్రభు మన త్రోవను సరళం చేయకపోతే మనకెదురయ్యే ప్రతి పరిస్థితిని మనం ఏమాత్రం కూడా జయించలేం. గనుక ఈ దినం విన్న ఈ వాక్య ప్రకారం ప్రవర్తించి ఇప్పటి వరకు ఎదుర్కొనలేకపోయిన అనేక పరిస్థితుల్లో దేవుడు ముందున్న దినములన్నిట గొప్ప జయాన్ని మనకు దయచేయనుగాక, ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటలను అనుసరించి మేము ప్రవర్తించి నిశ్చయముగా మీరిచ్చేటటువంటి దీవెనలకు మేము పాత్రలు మగుదము గాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను దీవించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించునుగాక, ఆమేన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? అయితే మీరు పొందు మేలు మాతో పంచుకోనండి. మీ ప్రార్థన అవసరం తెలియపరచుటకు నా సెల్ నెంబర్ 9959141897. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఇట్లు మీ సహోదరు పాస్టర్ విలియం బూత్.